హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ సినిమా రివ్యూ తెలుసుకుందాం. ఈ సినిమాని వివి గోపాలకృష్ణ డైరెక్ట్ చేశాడు. కృష్ణ కొమ్మలపాటి గారు నిర్మించారు. కాలభైరవ మ్యూజిక్ ఇచ్చాడు. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన కృష్ణమ్మ ఈరోజే మన ముందుకు వచ్చింది. కొట్టాల శివ గారు సమర్పకుడిగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక స్టోరీలోకి వెళితే భద్ర, సత్యదేవ్, కోటి, మీసాల లక్ష్మణ్, అలాగే శివ, కృష్ణతేజారెడ్డి వీరు చిన్నప్పటి నుంచి అనాథలుగా పెరిగి వీరి మధ్య మంచి బాండింగ్, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. శివ అనే క్యారెక్టర్ మంచిగా ఉన్నప్పటికీ భద్ర, కోటి క్యారెక్టర్ మాత్రం డబ్బుల కోసం తను చేయని తప్పులకు లొంగిపోతూ ఉంటారు. అలాగే ఒకసారి విజయవాడలో ఒక స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుంటారు. కానీ వారికి అది ఎంత పెద్ద ఇష్యూ అనేది తెలియదు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి చెప్పే వరకు వాళ్ళకు తెలియదు ఎంత పెద్ద స్కామ్లో ఇరుక్కున్నామని. ఆ కేసు విజయవాడలోని స్మగ్లింగ్ జరుగుతుంది. ఆ కేసుతో ఆ నగరం అల్లకల్లోలం అవుతుంది. ఇంత పెద్ద కేసు అని తెలియక వాళ్ళు ఒప్పుకొని జైలుకు వెళ్తారు. దీంతో వాళ్ళ లైఫ్ మొత్తం తలకిందులుగా మారుతుంది. 14 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత అసలు వాళ్ళు ఎందుకు జైలుకు వెళ్ళారు, దీని వెనుక ఎవరున్నారు, వాళ్ళను ఈ కేసులో ఇరికించింది ఎవరు, ఆ కేసుకు వీళ్ళకి సంబంధం ఏంటిది అనేదే మిగతా స్టోరీ. సత్యదేవ్ అయితే ఈ పాత్రలో లీనమైపోయాడని చెప్పాలి. అతను ఈ సినిమాలో తన హృదయాన్ని, ఆత్మను పోయడంతో అతని మాస్ అప్పీల్ మనకు మరింత ఎనర్జీని తెస్తుంది. మీసాల లక్ష్మణ్ తన కామెడీ టైమింగ్తో మనకు కామెడీ కడుపుబ్బనవిస్తాడు. హీరోయిన్ కూడా తనకిచ్చిన పాత్రలో జీవించింది. స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లేలో మాత్రం లోపాలు అయితే కనబడతాయి. కొన్ని ఎఫెక్టివ్ డైలాగ్స్ ఉన్నా కానీ విజయవాడ బ్యాక్డ్రాప్లో ఆశించిన గ్రిట్ ఫైట్ సీన్స్ అయితే సినిమాలో మనకు కనిపించాయి. సత్యదేవ్ మాస్ అపీల్ మనకు యాక్షన్ సీన్లో అంతా అని ఏమనిపించదు. ఆడియన్స్కి కట్టిపడేసే సీన్స్ అయితే మనకు కనిపించవు సినిమాలో. డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ బాగా చేసినా కానీ స్క్రీన్ ప్లే మాత్రం కొన్ని తప్పులు చేశాడు. స్క్రీన్ ప్లే మాత్రం బాగుంటుంటే సినిమా ఇంకో లెవెల్లో ఉండేది. అలాగే సన్నీ కురపాటి గారి సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. మొత్తం మీద కృష్ణమ్మ అనే సినిమా ఒక రివెంజ్ డ్రామా అని చెప్పొచ్చు. సత్యదేవ్ తన క్యారెక్టర్ మాత్రం విరగదీశాడని చెప్పొచ్చు. సినిమా దాని డల్ స్క్రీన్ ప్లే అలాగే ఎమోషనల్ రెసోనెన్స్తో మనను డిసప్పాయింట్ చేస్తుంది. రివెంజ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది.